ఒక దేశంతో మరొక దేశం వాణిజ్యం నిర్వహించాలి అంటే తప్పనిసరిగా ఇరు దేశాలు ఆమోదించే కరెన్సీ ముఖ్యం. ప్రస్తుతం అంతర్జాతీయంగా కొన్ని కరెన్సీలను ఆయా దేశాలు వినియోగిస్తున్నాయి. అందులో టాప్లో ఉన్నది మాత్రం అమెరికా కరెన్సీ డాలర్. ఆ తర్వాతి స్థానాల్లో యూరో, పౌండ్ నిలుస్తున్నాయి. అయితే వాటి సరసన రూపాయిని నిలబెట్టాలని తాజాగా ఆర్బీఐకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. అయితే మోదీ చెప్పినంత ఈజీగా రూపాయి గ్లోబల్ కరెన్సీగా మారుతుందా? 2008 నుంచి గ్లోబల్ కరెన్సీగా యువాన్ను మార్చాలి అని చైనా చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయా? గ్లోబల్ కరెన్సీ విషయంలో యువాన్ను రూపాయి బీట్ చేయగలదా? రూపాయిని ప్రపంచవ్యాప్తం చేయడానికి భారత్కు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? వాట్ ది స్టోరీ? రూపాయిని గ్లోబల్ కరెన్సీగా భారత్ మారుస్తుందా? భారత్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటోంది? రూపీ గ్లోబలైజేషన్ కు భారత్కు సానుకూల అంశాలు ఏవి? ఎలాంటి గుర్తింపు లేకుండానే శ్రమించే సంస్థ ఏదైనా ఉంది అంటే అది సెంట్రల్ బ్యాంకు మాత్రమే. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ పనిచేస్తుంది, కానీ ఫలితాలు మాత్రం అంతగా ఉండవు. ఉదాహరణకు భారతీయ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐని తీసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాను చేయాల్సిన ప్రతి పనిని పరిగణనలోకి తీసుకుంటుంది. అస్థిరపడకుండా భారత రూపాయిని రక్షిస్తుంది. ద్రవ్యోల్బణం పెరగకుండా అడ్డుకుంటుంది. వడ్డీ రేట్లు నిలకడగా ఉంచుతుంది. వాణిజ్య బ్యాంకులు నిజాయితీగా పనిచేసేలా కృషి చేస్తుంది. ఈ టాస్కుల్లో ఏది అంత ఈజీగా ఉండదు. ఇవన్నీ ఉండగానే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్బీఐకి కొత్త టాస్క్ ఇచ్చారు. ఆ కొత్త టాస్క్ నిస్సందేహంగా కఠినమైనది. ఆర్బీఐ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా రూపాయిని మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి మరింత శ్రమించాలని ప్రధాని ఆర్బీఐకి సూచించారు. ప్రపంచ దేశాలు రూపాయిని అంగీకరించేలా చేయాలని ప్రధాని మోడీ అన్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చాలన్నదే మోడీ లక్ష్యం. అసలు గ్లోబల్ కరెన్సీ అంటే ఏమిటి? ప్రాథమికంగా చెప్పాలంటే నిల్వ ఉంచే నిధులన్నమాట. చాలా వరకు సెంట్రల్ బ్యాంకులతో నిర్వహించబడే ప్రపంచ వాణిజ్యంలో ఈ రిజర్వ్ కరెన్సీని ఉపయోగిస్తారు. ఇది సులభంగా మార్చుకోదగినది. ఈ కరెన్సీని సులభంగా కొనుగోలు చేయొచ్చు, లేదంటే విక్రయించొచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ కరెన్సీలు ఎన్ని ఉన్నాయి? ఎక్కువేమీ లేవు. కానీ ఉన్న వాటిలో అతి పెద్దది మాత్రం అమెరికా డాలర్. ఇది మొత్తం విదేశీ మార్గ ద్రవ్య నిల్వల్లో 60% ఉంటుంది. ప్లస్ ప్రపంచ వాణిజ్యంలో 40 నుంచి 50% ఉంటుంది. ఇతర కరెన్సీలు యూరో, పౌండ్. కానీ చాలా దేశాలు ఇప్పుడు అమెరికా డాలర్ కు దూరమవుతున్నాయి. చైనా తన కరెన్సీ యువాన్ను ప్రపంచ కరెన్సీగా మార్చాలని యత్నిస్తోంది. అదే సమయంలో బ్రిక్స్ దేశాలు సొంత కరెన్సీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇదే సమయంలో భారత్ సైతం రూపీని అంతర్జాతీయకరణ చేయాలని యత్నిస్తోంది. ఎందుకు మోడీ సడన్ గా ఈ నిర్ణయం తీసుకున్నారు? దీనికి ఒక కారణం ఆర్థికపరమైనది. పలు దేశాలు విదేశీ మారక నిధుల కోసం అష్టకష్టాలు పడుతున్నాయి. రుణాలను తిరిగి చెల్లించేందుకు, వాణిజ్యాన్ని నిర్వహించేందుకు ఆయా దేశాలు డాలర్నే వినియోగిస్తున్నాయి. ఫలితంగా 2022లో శ్రీలంక డాలర్ల నిల్వలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు ప్రత్యామ్నాయ ఆప్షన్ల కోసం యత్నిస్తున్నాయి. స్థానిక కరెన్సీల ఆధారంగా వాణిజ్యం నిర్వహించాలని అవి భావిస్తున్నాయి. ఇక రెండో కారణం రాజకీయం. పలు కీలకమైన ఎగుమతిదారులు పశ్చిమ దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. రష్యా, చైనాతో పాటు ఇరాన్ వంటి దేశాలపై అమెరికా మిత్ర దేశాలు భారీగానే ఆంక్షలు విధించాయి. ఆయా దేశాల ఎగుమతులను కొనేందుకు డాలర్లను వినియోగించడం అసాధ్యం. ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటే చెల్లింపుల్ని ఎలా చేస్తారు? అందుకే యుఎస్ డాలర్ కాకుండా ప్రత్యామ్నాయ కరెన్సీల కోసం ఆయా దేశాలు యత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక కరెన్సీలను వినియోగించడానికి యత్నిస్తున్నాయి. ఆర్థిక, రాజకీయ కారణాల రీత్యా రూపాయిని అంతర్జాతీయం చేయాలని భారత్ యోచిస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి పలు దేశాలతో భారత్ వాణిజ్యాన్ని నిర్వహిస్తోంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే డాలర్ల నిల్వలు తక్కువగా ఉన్న దేశాలతో భారత్ వాణిజ్యాన్ని ఎక్కువగా నిర్వహిస్తోంది. అంతేకాదు ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా, ఇరాన్ వంటి దేశాలతోనూ భారత్ భారీగా ఎగుమతులు, దిగుమతులు చేస్తోంది. ఇలాంటి తరుణంలో అమెరికా డాలర్ కి బదులుగా ప్రత్యామ్నాయ కరెన్సీ భారత్ కు అవసరం. వీటి వెనుక మూడో కారణం వ్యూహాత్మక లక్ష్యం కూడా ఉంది. భారత్ ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఈ దశాబ్దం చివరి నాటికి మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నది భారత్ లక్ష్యం. అంటే భారత్ గ్లోబల్ పవర్ గా ఎదగాలని తపిస్తోంది. ఇలాంటి తరుణంలో విదేశీ కరెన్సీపై భారత్ ఆధారపడితే ఇబ్బందులు తప్పవు. సో నమ్మదగిన కరెన్సీ కావాలి. ఈ నేపథ్యంలోనే భారతీయ రూపాయి తెరపైకి వస్తుంది. ఇది ఆర్థిక అస్థిరత నుంచి కాపాడుతుంది. ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని రూపాయి గట్టెక్కిస్తుంది. రూపాయి అంతర్జాతీయకరణ ఎందుకు అవసరమో తెలిసింది. అయితే రూపాయిని గ్లోబల్ కరెన్సీగా భారత్ ఎలా మార్చగలదు?
ఇది ఒక రాత్రిలో పూర్తయ్యే ప్రక్రియ ఎంతమాత్రం కాదు. ఒకసారి చైనీయులను చూడండి. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత తమ కరెన్సీ యువాన్ను ప్రపంచీకరణ చేయాలని చైనీయులు భావించారు. 16 ఏళ్లుగా చైనా ప్రయత్నం చేయగా ఇప్పటి వరకు కేవలం 5.8% మాత్రమే అంతర్జాతీయ చెల్లింపులు యువాన్లో సాగుతున్నాయి. డాలర్, యూరో, పౌండ్ కంటే యువాన్ ఇప్పటికీ చాలా వెనుకబడి ఉంది. ఇలాంటి తరుణంలో రూపాయి విషయంలో మాత్రం అద్భుతాలు జరుగుతాయని ఆశించరాదు. అయితే భారత్ ఎప్పటిలోగా రూపాయిని గ్లోబల్ కరెన్సీగా మార్చగలదు అంటే దీనికి ఎలాంటి లక్ష్యాలు, అంచనాలు లేవు. వివిధ కరెన్సీలు భిన్నమైన మార్గాల్లో గ్లోబల్ కరెన్సీలుగా మారాయి. వలసవాదంలో పౌండ్ విస్తృతంగా వినియోగించే కరెన్సీగా మారింది. రెండో ప్రపంచ యుద్ధంలో డాలర్ వినియోగం భారీగా పెరిగింది. యూరోను అంతర్జాతీయ సంస్థలు వినియోగిస్తున్నాయి. అయితే ఒక దేశం తన కరెన్సీని ప్రపంచీకరణ చేయాలనుకుంటే 4 అవసరాల్ని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. అంటే ఆ దేశం చేయాల్సిన 4 పనులు వివరిస్తున్నారు. మొదటిది ఆర్థిక స్థిరత్వం. మొత్తం రుణం అదుపులో ఉండాలి. ద్రవ్యోల్బణం మితంగా ఉండాలి. తలసరి ఆదాయం ఎక్కువగా ఉండాలి. వివిధ ఆర్బీఐ కమిటీలు ఈ విషయాలపై ప్రస్తావించాయి. ఆర్థిక లోటు జీడీపీలో 3.5% కంటే ఎక్కువగా ఉండరాదు. ద్రవ్యోల్బణం తప్పనిసరిగా 5% కంటే తక్కువగా ఉండాలి. ఈ పరిస్థితులు దీర్ఘకాలికంగా ఉండాలి. అప్పుడే ఆ దేశం స్థిరంగా ఉన్నట్టుగా భావిస్తారు. కానీ భారత్ స్థిరంగా ప్రస్తుతం లేదు. భారత ఆర్థిక లోటు జీడీపీలో 5.8% ఉంది. మొదట భారత్ దీన్నే పరిష్కరించాలి. ఇది మొదటి అవసరం. ఇక 2-3 అంశాలు దీనితోనే అనుసంధానమై ఉంటాయి. ఇక్కడ లాజిక్ సింపుల్. రూపాయిని కొనుగోలు చేయడానికి, నిల్వ ఉంచుకోవడానికి ఎక్కువ దేశాలు అవసరం. అలా జరగాలంటే భారత్ భారీగా ఎగుమతులను చేయాలన్నమాట. ఈ సందర్భంలో ఎగుమతులు, దిగుమతులు చేసేందుకు రూపాయిని వినియోగించొచ్చు. పెట్టుబడులు భారీగా ఉండాలి. అందులోనూ భారత రూపాయి భారీగా పెట్టుబడులు పెట్టాలి. ముందుగా ఎగుమతులు చూద్దాం. ప్రపంచ ఎగుమతుల్లో భారత్ చేస్తున్నది కేవలం 2% మాత్రమే. అమెరికా ఎగుమతులు 8.5%. చైనా దాదాపు 15% ఎగుమతులు చేస్తోంది. అంటే భారత వాటా భారీగా పెరగాలి. కాకపోతే ఇతర దేశాలు రూపాయిని కోరుకోకపోవచ్చు. ఉదాహరణకు రష్యానే చూడండి. రూబుల్ వాణిజ్య వ్యవస్థను రద్దు చేయాలని మాస్కో నిర్ణయించుకుంది. ఎందుకంటే భారత్లో మాస్కో వినియోగించుకోలేని రూపాయలు బిలియన్లలో కూరుకుపోయాయి. ఇదే పెట్టుబడి కోణంలోకి తీసుకువెళ్తుంది. 2010కి వెళదాం. అప్పట్లో డాలర్ విలువ 45 రూపాయలు ఉండేది. 14 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు డాలర్ విలువ 83 రూపాయలకు చేరింది. అంటే డాలర్ విలువ పెరిగిపోయింది, కానీ రూపాయి మాత్రం విలువ పడిపోతూనే ఉంది. ఇలాంటి తరుణంలో రూపాయి మంచి పెట్టుబడి కాదన్నమాట. ఈ నేపథ్యంలో ఎగుమతులను విస్తరించుకోవాలి. రూపాయి ఆయా దేశాలకు అవసరమైనదిగా మార్చాలి. చివరిగా 4వ అంశం పెట్టుబడులపై నియంత్రణలు తొలగించడం. ప్రస్తుతం భారతీయ మార్కెట్లోకి అపారమైన పెట్టుబడులను పెట్టొచ్చు, కానీ వాటిని తరలించడానికి మాత్రం పరిమితులున్నాయి. ఈ పరిమితులను క్యాపిటల్ నియంత్రణలు అంటారు. వీటిని పెట్టుబడిదారులు ఇష్టపడరు. ఒకవేళ వారి నిధులు భారత్లో నిలిచిపోతే ఎలా అన్నది పెట్టుబడిదారుల్ని ఆందోళనకు గురిచేస్తుంది. అందుకే పెట్టుబడిదారులు స్వేచ్ఛగా కరెన్సీని తరలించేందుకు ఇష్టపడతారు. రూపాయిని తరచూ రిజర్వ్ బ్యాంకు రక్షిస్తోంది. ఒకవేళ రూపాయి విలువ పడిపోతే ఆర్బీఐ జోక్యం చేసుకుంటుంది. రూపాయికి ఆసరాగా ఉండడానికి మార్కెట్లలోని డాలర్లను ఆర్బీఐ విక్రయిస్తుంది. ఇలాంటి పద్ధతిని కూడా పెట్టుబడిదారులు ఇష్టపడరు. వారు బలమైన కరెన్సీని ఇష్టపడతారు. సో భారత్ ముందు అతి పెద్ద సవాలు ఉందన్నమాట. అయితే భారత్కు సానుకూలమైన అంశం ఏమిటంటే ఆయా విషయాలపై సీరియస్ గా ఉంది. 2022లో ఆర్బీఐ భారీ ప్రణాళికనే ప్రకటించింది. అంతర్జాతీయ వాణిజ్య పరిష్కారాలను రూపాయల్లోకి అనుమతించింది. ప్రాథమికంగా వ్యాపారులు రూపాయలు కొనుగోలు చేయొచ్చు లేదా విక్రయించొచ్చు. ఇప్పుడు భారత కరెన్సీని భూటాన్, నేపాల్, యుఏఈ, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి పలు దేశాలు అంగీకరిస్తున్నాయి. ఈ దేశాలన్నీ భారతీయ రూపాయల్లో వాణిజ్యాన్ని నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా భారత ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి. భారత ఎగుమతుల విలువ 2020లో 50,000 కోట్ల డాలర్లు. అవి కాస్త 2022లో 77,000 కోట్ల డాలర్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఆ ఎగుమతులు 90,000 కోట్ల డాలర్లకు చేరుకున్నట్టు అంచనాలు వస్తున్నాయి. ఇంకా అధికారిక డేటా విడుదల కాలేదు. సో రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయడానికి వ్యూహాత్మక అవసరం ఉంది. దీనికి రాజకీయ సంకల్పం కూడా ఉంది. ఆర్థిక అవసరాలు నెమ్మదిగా సాధ్యమవుతాయి. ఇది ఒక పరుగు పందెం లాంటిది. దీనిపై ఫోకస్ చేయడమే ముఖ్యం.